రాష్ట్ర ప్రభుత్వము కొంత మైలేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒక జీవో పెట్టి ఆర్డినెన్స్ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టారో ఆ బిల్లు ప్రకారమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ని గవర్నర్కు పంపింది. ఇప్పటికే దాని మీద ఏం చేయాలి, గవర్నర్ సంతకం చేయాలి. కేంద్రానికి కూడా పంపింది, కేంద్రం దాని మీద కుయ్యి లేదు, కై లేదు. మరి కేంద్రం సపోర్ట్ చేయకపోతే గవర్నరు కేంద్ర ప్రభుత్వం ఏమంటారు నియమించింది ఆయనే కాబట్టి, బీజేపీ మనిషే కాబట్టి కేంద్రం చెప్పినట్టు సంతకం పెట్టకపోతే బీజేపీ ఇరుకులో పడుతుంది. సంతకం పెడితే కాంగ్రెస్కు లాభం. అంటే అటువైనా ఇటువైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉపయోగపడేలాగా బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ వాళ్ళకే వచ్చేలాగా ప్లాన్ చేసిరని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం డీటెయిల్గా. బీసీ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. కేవలం వారం రోజుల్లో 42% రిజర్వేషన్పై తమకు రిపోర్ట్ ఇవ్వాలంటూ డెడికేషన్ కమిషన్కి ఇప్పటికే సూచించింది. 42% రిజర్వేషన్ జాబితా ప్రభుత్వానికి చేరితే రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఎలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావడం లేదు. అసెంబ్లీ తీర్మానంతోనే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగానే ముందుకు పోతేందుకు ఆలోచన చేస్తున్నదట. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్రపతి ఆమోదం లేకున్నా ప్రత్యేక జీవోతో ఎస్సీ రిజర్వేషన్లు పెంచింది అప్పట్లో. సో దాన్నే బీసీ రిజర్వేషన్ల విషయంలో గవర్నర్ ఆర్డినెన్స్ లేకున్నా రాష్ట్రపతి ఆమోదం లేకున్నా తీసుకొచ్చేలాగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా తాము జీవోతో మాత్రమే 42% అమలు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కొంచెం క్లారిటీగా చెప్పి ప్రాసెస్ అంతా కూడా వారం రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎలాంటి చిక్కులు ఎలాంటి సవాళ్ళు ఉన్నా మాట్లాడాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్లకు లాయర్లకు లీగల్ విభాగానికి ఇప్పటికే అధికారులకు అప్పచెప్పింది. లీగల్ ఒపీనియన్స్ తీసుకోండి, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు వస్తాయి, ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ కనుక కోర్టులలో పిటిషన్లు వేస్తే ఆగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా గవర్నమెంట్ సెక్రటరీ అధికారులకి ఆ దిశగా ఆదేశాలు ఇచ్చి ఆ పనిలో ఉన్నది. మొత్తానికి 42% రిజర్వేషన్లలో ఎలాంటి సమస్యలు రాకుండా 2018-19 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285(a)ని సవరించి ఈ 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. గతంలో ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి ఒక సీలింగ్ ఒక రూల్ పెట్టిరు. సో దాన్ని తొలగిస్తూ దాన్ని సవరిస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్లని అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ మేరకు రిజర్వేషన్లు ఇస్తారనేది కూడా చట్టంలో పొందుపరచడం లేదు ప్రభుత్వం చెప్తున్నది. దీనివల్ల సర్కారు తీసుకురాబోయే జీవో ద్వారా రిజర్వేషన్లు 42%కి పెంచిన చట్టపరంగా ఎలాంటి సమస్య ఉండదు. అంటే చట్టంలో అట్లాంటిది ఏం లేదు. ఆ 50% మించొద్దు ఉన్నది కాబట్టి దాన్ని కొంచెం సవరిస్తాం, ఆ సీలింగ్ని తీసేస్తాం. సో జీవో తీసుకొచ్చి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే చట్టపరంగా ఎలాంటి ఇది రాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. గవర్నర్ కూడా అడ్డం చెప్పకపోవచ్చు, ఓకే చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నది. అయితే మరి బీఆర్ఎస్ మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఆయన ఏమంటున్నాడు, అసలు ఈ ఆర్డినెన్సే నిలబడదు, ఇది కావాలని చేస్తున్నారు, బీసీలను డైవర్ట్ చేసేందుకు చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్కి అసలు రాజ్యాంగ భద్రత అనేది ఉండదు. ఎంతమంది అడ్వకేట్ జనరల్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల చుట్టూ తిరగక తప్పదు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాన్ని ఎండగడతారు, జనాలు ఎండగడతారు, ప్రతిపక్షాలు ఎండగడతాయి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. మరి ఒకవైపు గవర్నమెంట్ ఏమో దాన్ని అమలు చేయాలి, దాని ద్వారా వచ్చే క్రెడిట్ను కాంగ్రెస్ పార్టీకే దక్కాలి, ఈ విషయంలో ఫుల్ పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా కలిసి కొంత ఆమోదము కొంత ఏమంటారు పాజిటివ్గా స్పందించినాయి బీసీ సంఘాలు. మరి కోర్టులు ఎట్లా స్పందిస్తాయి, ప్రజలు ఎట్లా స్పందిస్తారో చూడాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ స్పష్టంగా అమలు చేస్తామని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకుంటాం అనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నది. అందుకే బీసీ సంఘాలు బీసీ నేతలు గ్రౌండ్ లెవెల్లోని కుల సంఘాల నేతలతో ఫుల్ పబ్లిసిటీ చేయనున్నారు. ఎక్కడికక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ చేసింది, బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ చేసింది, బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ చేసింది అని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలాగా 42% కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది, బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది అని బలంగా ఏదైతే స్కూల్లో పిల్లలు బట్టి పడతారో అట్లా బట్టి పట్టేలాగా బలంగా తీసుకెళ్లేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నది. మరోవైపు మేధావులు
న్యాయ నిపుణులు ఏమంటారు అంటే అడ్డుకునే అవకాశం ఉంది, దీనికి చట్టపరంగా అవాంతరాలు వస్తాయి అంటూ ఉంటారు. మరి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చట్టంగా ఏమున్నాయి, ఎవరు కోర్టుకు ఎక్కుతారు, కోర్టు ఏం చెప్తుంది, ఎలాంటి చిక్కులు ఉన్నాయి, ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏం సవరణలు చేయాలనేది తేలుతుంది. కాబట్టి ఒక 2 వారం రోజుల్లో అధికారులు ఆ లెక్క తెలిస్తే ఆ జీవో తెస్తేందుకు ఆర్డినెన్స్ చేసేందుకు గవర్నర్ సంతకానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి వారం రోజుల్లోనే తేలుతుంది. ఈ వారంలో 20 తారీఖు వరకల్లా ఈ విషయం ఏందో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి. మరి ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 33% రిజర్వేషన్లు అమలు చేస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత 22% తగ్గించారు. మేము 42%, 20% పెంచినాం. ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పే దిశగా కాంగ్రెస్ పార్టీ జనాలకు తీసుకెళ్ళి చేస్తూ ఉన్నది. ఒకవేళ ఇప్పటికే కేంద్రానికి పంపినా కూడా బీజేపీ దాని మీద బిల్లు మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కనీసం స్పందించలేదు. దానికి తోడు కులగణన మొత్తం తప్పుల తడక ఉన్నది. కాబట్టి మేము జనగణన చేస్తాం, ఆ జనగణనలే కులగణన కూడా చేస్తాం, ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ ఇస్తామని చెప్పేసి చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పింది. మరి ఆ కులగణన జనగణన దాని మీద స్పందించని, బీసీ రిజర్వేషన్ మీద స్పందించని కేంద్రం బీజేపీ పార్టీని ఇక్కడ వాళ్ళు జీవో తెచ్చైనా సరే 42% అమలు చేసి బీజేపీ పార్టీని ఇరుకున పెట్టాలి. గతంలో బీఆర్ఎస్ చేయలేదు, 22% చేసింది, మేము 20% పెంచి 42% చేస్తున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ను కూడా ఇది చేయాలి. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో మొత్తం క్రెడిట్ కొట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కొంత ప్లాన్ చేసి ఇది చేస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ ఎజెండా, రేవంత్ రెడ్డి కమిట్మెంట్తోని ఇది చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ చేసిన పనికి కవిత ప్రచారం చేసుకుంటుంది, అసలు కానే కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇది ఇట్లా ఉంటే కవితకు